హలో గైస్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో ఈ వీడియోలో మనం స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో వన్ ఆఫ్ యూ గైస్, ఐ థింక్ హిస్ నేమ్ ఇస్ నీరజ్. నీరజ్ asked me to make a video. సో ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. సో స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయొచ్చు, సో ఎందుకు యూజ్ చేద్దాం, ఇలా వాళ్ళని డిస్కస్ చేద్దాం. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ షార్ట్ వీడియో, బట్ వెరీ ఇంపార్టెంట్ వీడియో బికాస్ స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్స్ is very much used nowadays, అండ్ ఆల్ ద ప్రాజెక్ట్స్ మనకి చాలా ఉపయోగపడతాయి స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్స్. సో వాటి గురించి మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్? స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్ ఈజ్ లైక్ ఎ డేటా కంటైనర్. ఓకే, అదొక డేటా కంటైనర్ విచ్ హోల్డ్స్ pretty much ఎనీ డేటా యూ గివ్. దాన్ని మనం అక్రాస్ సీన్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు, రైట్? లైక్ ఇఫ్ యూ సే వీ మేక్ ఎ ప్లేయర్ ప్రెఫ్స్ క్రియేట్ చేసామనుకోండి, వీ కాంట్ డైరెక్ట్లీ టేక్ ఇట్, వీ కాంట్ సీ ఇట్ అండ్ ఇన్స్పెక్టర్లో ఆ డేటా పెట్టి దాన్ని సేవ్ చేసి ఇలా అంతా చేయలేము. ప్లేయర్ ప్రెఫ్స్ చేయొచ్చు, బట్ ఇట్స్ అ వెరీ లాంగ్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ సీన్లోకి వెళ్ళాలంటే అది ఈ సీన్లో సేవ్ చేసి నెక్స్ట్ సీన్లోకి వెళ్ళి గెట్ చేయాలి, రైట్? సో that's a big process and that's not a good way to maintain a video. So maintain a డేటా అక్రాస్ ద సీన్స్ అనమాట. సో మెయిన్ సీన్లో ఒక డేటా ఉంది, ఆ సేమ్ డేటా లైక్ క్యారెక్టర్ సెలెక్షన్ ఉంది, ఒక క్యారెక్టర్ సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఆ సేమ్ క్యారెక్టర్ గేమ్ సీన్లో కూడా రావాలి, అప్పుడు ఏంటి? దట్ ఈస్ వేర్ దిస్ ఇస్ కేసెస్ వేర్ యూ యూస్ స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్స్. స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్స్ లైక్ డేటా కంటైనర్, యూ కెన్ యూస్ దెమ్ to pass the save data or pass the data itself to other scenes easily. Okay, we can save it and we can load the data to లాస్ట్ ఏదైతే సేవ్ అయిందో ఆ సేమ్ డేటా మళ్ళీ స్క్రిప్టబుల్లోకి సేవ్ చేయడం, లాట్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ డూ. బట్ ప్రిటీ మచ్ దట్స్ ద ఐడియా. సో మనం డేటా ఫిల్ చేసి అది నెక్స్ట్ సీన్లోకి ఎలా, ఎప్పుడు నెక్స్ట్ సీన్లోకి మళ్ళీ ప్రీవియస్ సీన్లోకి ఎలా అంటే అలాగా we can manipulate the data, manipulate చేయొచ్చు, and also you can carry the data through the code అంతే, right? So that is a scriptable object. So how to make a scriptable object? Next question, right? So we will create a folder all scriptables. Name it as, నేను ప్రస్తుతానికి టెస్ట్ స్క్రిప్టబుల్ అని పెడతా. ఓకే, స్క్రిప్టబుల్ అని పెట్టేస్తా. ఓకే, మీరు ఏమైనా పేరు పెట్టుకోవచ్చు, స్క్రిప్టబుల్ అని పెట్టాల్సిన అవసరం లేదు, బట్ నేను అలా పెట్టాను అంతే. ఓకే, సో స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్ కోసం ఒక క్లాస్ క్రియేట్ చేస్తాము. విల్ ఓపెన్ దట్ క్లాస్. ఓకే, సో మనకి స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్కి ఒక క్లాస్ ఉంది ఇప్పుడు ఇక్కడ. సో దీన్ని స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మోనోబియర్ తీసేసి స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్ అని పెడతాం. ఓకే, స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్ పెట్టిన తర్వాత దీన్ని యాక్సెస్ చేయడానికి మనం ఏం చేస్తామంటే వీ క్రియేట్ asset menu. Create asset menu. Create asset menu. Okay, create asset menu ఏం తీసుకుంటుంది అంటే it takes a string called file name. Oh, come on, my device is little bit slow. ఓకే, ఫైల్ నేమ్ ఒకటి తీసుకుంటుంది, మెన్యూ నేమ్ ఒకటి తీసుకుంటుంది, రైట్? సో ఫైల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు టెస్ట్ అని పెడదాము, కామా మెన్యూ నేమ్ ఏంటి? సో ఫైల్ నేమ్ ఏంటంటే మీరు క్రియేట్ చేసినప్పుడు ఫైల్ డిఫాల్ట్గా ఒక నేమ్ వస్తుంది. మెన్యూ నేమ్ అంటే మనకి అసెట్స్లో అసెట్ రైట్ క్లిక్ చేసి క్రియేట్ అని కొడితే అక్కడ ఒక మెన్యూ నేమ్ చూపిస్తుంది, అదే ఇది. సో స్క్రిప్టబుల్స్ స్లాష్ టెస్ట్ స్క్రిప్టబుల్ అని పెడదాం. ఓకే, సో మనకి అసెట్ మెన్యూలో కూడా మనకి ఇప్పుడు యాక్సెసిబుల్ ఉంది. నా దీంట్లో యూ కెన్ రైట్ ఎనీథింగ్ యూ వాంట్, ఎనీ డేటా మీరు ఏది దీంట్లో పెట్టాలనుకుంటున్నారో అలా అని పెట్టచ్చు. లైక్ లెట్స్ సే నేను దీనికి ఎనిమికి సంబంధించింది అనుకుందాం. ఓకే, సో పబ్లిక్ గేమ్ ఆబ్జెక్ట్ ఎనిమి అంట. ఓకే, సో ఎనిమి ఆబ్జెక్ట్ విజువల్గా ఏం ఆబ్జెక్ట్ ఉంటుంది, అది పబ్లిక్
ఇంట్ హెల్త్, దాని హెల్త్ ఆల్వేస్ పబ్లిక్కి ఫ్రంట్ క్యాపిటల్స్ పెట్టండి. ఇంట్ హెల్త్, మ్యాక్స్ హెల్త్, అటాక్ పవరు, పబ్లిక్ ఇంట్ అటాక్ పవరు, so on. So now basically this test scriptable is just a enemy అని అర్థం. ఇది ఒక ఎనిమీ, ఇంకోటి క్రియేట్ చేసి ఇంకో ఎనిమీ, అలా ఎనిమీస్ ఇలా మనకి ఎలా కావాలంటే అలా దాన్ని రాసుకోవచ్చు. ఏ డేటా కావాలంటే ఆ డేటా మనం ఇందులో చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు క్లాస్ అయితే క్రియేట్ చేసాము యూనిటీలోకి వెళ్ళి, మరి దీన్ని బ్రెయిన్ చేయొచ్చు, అది చూద్దాం. ఓకే, సో క్రియేట్ అసెట్, క్రియేట్ ఫోల్డర్ స్క్రిప్టబుల్స్ అని పెట్టేసి రైట్ క్లిక్, క్రియేట్లోకి వెళ్తే స్క్రిప్టబుల్స్ అని ఉంది కదా, స్క్రిప్టబుల్/టెస్ట్ స్క్రిప్టబుల్ అని వచ్చింది, పేరు టెస్ట్ వచ్చింది చూసారా. నేను క్రియేట్ చేసినప్పుడు స్క్రిప్టబుల్స్ అని వచ్చింది, అందులో క్లిక్ చేస్తే టెస్ట్ స్క్రిప్టబుల్ వచ్చింది, దాన్ని క్లిక్ చేస్తే టెస్ట్ అని పేరుతో వచ్చింది ఆటోమేటిక్గా. సి దట్ ఈస్ వాట్ ఐ డిడ్ ఇన్ ద క్రియేట్ అసెట్ మెనూ అట్రిబ్యూట్. ఓకే, ఇప్పుడు అది సెలెక్ట్ చేస్తే, నేను స్క్రిప్టబుల్ సెలెక్ట్ చేస్తే డేటా వచ్చింది చూడండి, ఎనిమీ, హెల్త్, మ్యాక్స్ హెల్త్, అటాక్ పవర్ అన్నీ అడిగింది, ఎందుకంటే నేను అవన్నీ ఇక్కడ ఇచ్చా కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నేను ఫిల్ చేసుకోవచ్చు. హెల్త్ నాకు 10 కావాలి, మ్యాక్సిమం హెల్త్ 15 ఉంటుంది, అటాక్ పవర్ వచ్చేసి ఒక 5 ఉంటుంది. ఆబ్జెక్ట్ ఇవ్వచ్చు, క్రియేట్ 3D ఆబ్జెక్ట్ క్యూబ్ అన్నాను. ఓకే, సో దీన్ని ఈ సీన్ నుంచి నెక్స్ట్ సీన్లోకి ఎలా తీసుకోవాలో కూడా చూద్దాం. రీసెట్ ఇట్. సో రీసెట్ చేస్తే ఇక్కడికి వచ్చింది కదా, మనం దీన్ని కరెక్ట్గా చూడడం కోసం విల్ క్రియేట్ అ మెటీరియల్, క్రియేట్ మెటీరియల్ కాల్డ్ ఎనిమీ. ఓకే, ఎనిమీ అని మెటీరియల్ క్రియేట్ చేసి దీన్ని రెడ్ కలర్ ఇచ్చేద్దాము, ఇచ్చేసి దీని క్యూబ్కి ఎనిమీ ఇచ్చేసి దీన్ని నేమ్ ఎనిమీ అని పెడదాం. ఓకే, ENEMY ఎనిమీ. ఓకే, దీన్ని ప్రీఫ్యాబ్ చేసుకుందాం. నా మనకి ఒక ఎనిమీ, విజువల్గా ఎనిమీ ఎలా ఉండాలో ఇది ఒకటి క్రియేట్ అయిపోయింది. ఓకే, నా స్క్రిప్టబుల్స్లోకి వెళ్ళి ఆ టెస్ట్ సెలెక్ట్ చేసుకొని యూ కెన్ లాక్ ఇట్ లైక్ దిస్, అండ్ ప్రీఫ్యాబ్స్లోకి వెళ్ళి ఎనిమిది ఇందులో యాడ్ చేసేద్దాం. సో నౌ వీ గాట్ ద స్క్రిప్టబుల్ రెడీ. ఓకే, సో ఈ బేసిక్గా ఈ టెస్ట్ ఒక ఎనిమీ అనుకుందాం, ఈ మొత్తం స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్ ఒక ఎనిమీ. ఆ ఎనిమీలో అంటే ఎనిమీ అనే ఒక గేమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, దానికి విజువల్గా ఏం కనపడాలి, దానికి మెయిన్ హెల్త్ ఎంత ఉంటుంది, మ్యాక్స్ హెల్త్ ఎంత ఉంటుంది, మ్యాక్స్ హెల్త్ ఎంత ఉంటుంది, అటాక్ పవర్ ఎంత ఉంటుంది అనేది మొత్తం పెట్టేసా. సో హియర్ వి క్రియేటెడ్ అ ఎంటిటీ. ఓకే, సింపుల్, ఎనిమీ అనే ఒక ఎంటిటీ, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, సింపుల్. సో నౌ నేనేమంటానంటే, ఇప్పుడు నేను ఆ ఆబ్జెక్ట్ మీద సెలెక్ట్ చేస్తే, అంటే ఇప్పుడు సెలెక్షన్ ప్యానల్ అనుకుందాం, నేను ఏ ఎనిమితో గేమ్ ఆడాలి అనుకుంటున్నా ఇప్పుడు, లేదా ఏదో ఒక క్యారెక్టర్ సెలెక్షన్ అనుకుందాం. ఓకే, సో రైట్ క్లిక్, ఒక గేమ్ మేనేజర్ క్రియేట్ చేసుకుందాం మనం ప్రస్తుతానికి, ఇది ఒక టెస్టింగ్కి. ఓకే, C# గేమ్ మేనేజర్ అంట. ఓకే, సో గేమ్ మేనేజర్లో మనం ఏం చేద్దామంటే, ఇంకో సీన్ క్రియేట్ చేసేసి క్రియేట్ ఎంటీ గేమ్ మేనేజర్ అన్నాం. సో నేను చాలా సింపుల్గా రాస్తున్నాను మీకు అర్థం కావాలని, బట్ మీరు కొంచెం ఆప్టిమైజ్గా రాసుకోండి ఒకవేళ యూజ్ చేస్తే. ఓకే, సో గేమ్ మేనేజర్ ఇందులో ఇద్దాం. ఓకే, నేను ఇప్పుడు ఏమంటా అంటే, నెక్స్ట్ సీన్ మనం ఒకటి క్రియేట్ చేసేసి మనం దాన్ని మార్చుదామంట. ఓకే, ఎందుకంటే ఇప్పుడు అది వర్క్ అవుతుందా లేదా అనేది మనకు తెలియాలి. సో నెక్స్ట్ సీన్ అని పెడతా నేము. ఓకే, ఇప్పుడు గేమ్ మేనేజర్లో నేను సెలెక్ట్ చేసిన ఆబ్జెక్టు, అంటే నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ సెలెక్ట్ చేస్తాను. ఇదేంటి, సారీ ఇది అవసరం లేదు, డిలీట్, సేవ్ ఇట్. నెక్స్ట్ సీన్లోకి వెళ్దాము. రైట్, సో ఇప్పుడు టెస్ట్ సీన్లో గేమ్ మేనేజర్ ఉంది, గేమ్ మేనేజర్ ఓపెన్ చేసి ఐ విల్ టేక్ ద రెఫరెన్స్ ఆఫ్ దట్ స్క్రిప్టబుల్. ఆ స్క్రిప్టబుల్ యొక్క రెఫరెన్స్ ఇక్కడ నేను తీసుకుంటాను. ఎలా అంటే పబ్లిక్ టెస్ట్ స్క్రిప్టబుల్ అంట. ఓకే, రైట్, ఇప్పుడు ఆ స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్ డైరెక్ట్గా అక్కడ రెఫరెన్స్ ఇచ్చేసేయచ్చు.
ఓకే. సో చూడండి డైరెక్ట్‌గా ఈ స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్ తీసుకొచ్చి ఇందులో పెట్టేయొచ్చు కదా! ఓకే. ఇప్పుడు మనకి స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ దొరికింది. సో ఇప్పుడు ఇందులో ఉన్న డేటా అంతా మనం యూజ్ చేసుకోవచ్చు. సో లెట్స్ సే పబ్లిక్ వెయిట్ పబ్లిక్ వాయిడ్ ఆన్ బటన్ క్లిక్ అని ఒకటి పెడతాను. క్రియేట్ ఆన్ బటన్ క్లిక్ అని ఒకటి క్రియేట్ చేసి సీన్ మేనేజర్ డాట్ లోడ్ సీన్ నెక్స్ట్ సీనా అంతేనా పేరు పెట్టింది. నెక్స్ట్ సీన్ అనే ఒక సీన్ క్రియేట్ అవ్వాలి అని నేను బటన్ క్లిక్ మీద ఇచ్చాను. నౌ నెక్స్ట్ సీన్లోకి వెళ్ళినప్పుడు మనకేం జరగాలంటే స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్ ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకున్నట్లు ఏదన్నా ఒకటి పెడదాము. లేదంటే సరే సరే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ స్క్రిప్టబుల్ డాట్ ఎనిమి అని ఉంది కదా, ఎనిమిది కాకుండా సరే మనం అటాక్ పవర్ మారుద్దాం. అటాక్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 10 అందాం. ఓకే ఓకే స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్లో డేటా ఉంది. ఇప్పుడు దానిని మనం మెలిపులేట్ చేసాం బటన్ క్లిక్ కొట్టినప్పుడు. ఓకే ఫస్ట్ అటాక్ పవర్ 10 అవ్వాలి. అంటే ఏంటి, ఈ స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్లో ఉన్న ఈ ఎనిమికి ఉన్న అటాక్ పవర్ 10 అవ్వాలి. అయ్యి అంటే 5 ఉంది కదా, 10 అయ్యాలి. ఆల్రెడీ మనం 5 ఇచ్చాము దానికి డిఫాల్ట్ వాల్యూస్. ఇప్పుడు 10 అవ్వాలి. 10 అయిన తర్వాత నెక్స్ట్ సీన్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ సీన్లోకి వెళ్ళినప్పుడు ఆ 10 అలాగే ఉండాలి. ఉంటుందా లేదా చూద్దాం. ఓకే సో ఫస్ట్ విల్ క్రియేట్ ఎ క్యాన్వాస్ UI canvas create UI button create చేసి just give it some green color. Now గేమ్ మేనేజర్లో ఆన్ క్లిక్ గేమ్ మేనేజర్ ఇచ్చేది ఆన్ క్లిక్లో. ఓకే గేమ్ మేనేజర్ ఆన్ బటన్ క్లిక్ ఇచ్చాను. రైట్ ఇప్పుడు ఫైల్ బిల్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ రెండు సీన్లు యాడ్ చేస్తాను. టెస్ట్ సీన్ ఒకటి, నెక్స్ట్ సీన్ ఒకటి, రెండు యాడ్ చేస్తాను. ఇప్పుడు ప్లే చేస్తే ఇప్పుడు ప్లే చేశాను నేను, బటన్ వచ్చేసింది నాకు. స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్లో చెక్ చేస్తే డేటా అటాక్ పవర్ 5 ఉంది కదా. సో క్లిక్ చేశాను, అటాక్ పవర్ 10 అయింది. నెక్స్ట్ సీన్ వచ్చింది, సీన్ మారింది బట్ ఇంకా 10 ఉంది చూసారా. సో ఇక్కడ మళ్ళీ నేను సేవ్ చేసి నెక్స్ట్ దాంట్లో ఇప్పుడు ఆ సీన్లోనే క్లిక్ చేసినప్పుడు సేవ్ చేసి మళ్ళీ ఈ సీన్ ఓపెన్ అయ్యాక మళ్ళీ లోడ్ చేయడం అదేం అవసరం లేదు. అక్రాస్ ద సీన్స్ మీరు డేటా ఒకసారి చేంజ్ చేశారంటే ఇంకా అలాగే ఉంటుందన్నమాట. ఈవెన్ ఇప్పుడు రన్ టైంలో నేను చేంజ్ చేసినా అలాగే ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ డిఫరెంట్ సపరేట్ డేటా కంటైనర్ అన్నట్లు ఇంకా. సో దిస్ ఇస్ వేర్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. సీన్ టు సీన్ డేటా క్రాస్ చేయాలంటే ద వెరీ బెటర్ ఆప్షన్ is స్క్రిప్టబుల్. సో ఐ హోప్ నీరజ్ యూ అండర్స్టూడ్ వాట్ స్క్రిప్టబుల్ ఈస్. స్క్రిప్టబుల్ అంటే ఒక డేటా కంటైనర్. వీ క్రియేట్ దట్ స్క్రిప్టబుల్ లైక్ దిస్. ఓకే ఒక క్లాస్ క్రియేట్ చేసి దాన్ని స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్ చేసేసి దాన్ని యాక్సెస్ చేయడానికి అసెట్ మేము క్రియేట్ చేసుకుంటాము. అండ్ దాన్ని కావాల్సిన డేటా లోపల ఇచ్చేస్తాము. నేను దాన్ని ఎక్కడైనా మెనిపులేట్ చేశాను. ఫర్ సపోజ్ ఆ స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్లో ఉన్న అటాక్ పవర్ నేను 10 చేశాను. 10 చేసి నెక్స్ట్ సీన్లోకి మారు అంటున్నా. నెక్స్ట్ సీన్లోకి మారిన తర్వాత కూడా ఈ 10 అనే వాల్యూ నెక్స్ట్ సీన్లో కూడా నాకు వచ్చింది. అంటే ఇప్పుడు నేను ఆ 10 వాల్యూని డీబగ్ చేస్తే నాకు అదే వస్తుంది. సో దట్ ఈస్ ప్లే ఆఫ్ చేసినా కూడా అది మారలేదు. డేటా 10 ఉంది, ఇంకా అటాక్ పవర్ 10 ఉంది. అండ్ ఈ ఎనిమి ఆబ్జెక్ట్ని స్పాన్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఇలాంటివి వీ కెన్ డూ lot of things with scriptables. Okay so this is basic overview of scriptables. Please follow that Subway Surfers game series. I am doing game videos I am doing right now. అందులో మనం ఎవెన్చువల్లీ ఖచ్చితంగా స్క్రిప్టబుల్స్ వాడతాము. ఇప్పుడు యాక్చువల్గా గేమ్ బేసిక్ లెవెల్లో ఉంది, అందుకే స్పెషల్గా ఏం పెట్టట్లేదు. బట్ ఫర్దర్ వెళ్తున్నప్పుడు స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్స్ కానీ డేటా సేవింగ్ కానీ ఇంకా మోర్ వేస్ నేను యాడ్ చేస్తాను గేమ్లో. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా సబ్వే సర్ఫర్స్ గేమ్ని అందరూ ఫాలో అవ్వండి. ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో దాన్ని చూడండి. వేరే వీడియోస్ కూడా చూస్తున్నారో సబ్వే సర్ఫర్స్ గేమ్స్ వెళ్ళి సిరీస్లోకి వెళ్ళి గేమ్ సిరీస్ అండ్ ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో ఉంటుంది, చూడండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక గేమ్లో ఏమేమి యూజ్ చేస్తామో అన్ని టాపిక్స్, అంటే మేజర్ టాపిక్స్ అన్నీ, ఈ స్క్రిప్టబుల్స్ అయినా కానీ జేసన్ సేవింగ్ కానీ ప్లేయర్ ప్రెఫ్స్ కానీ ఇలాంటివి చాలా, కాయిన్ కలెక్షన్ పెడతాము, కొలిజన్స్, ఫిజిక్స్, ఆల్ ది థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు
డూ ఇన్ ద సబ్వే సర్ఫర్స్ గేమ్ సిరీస్. ఓకే, ఎందుకంటే నేను అది నేనేమనుకున్నా అంటే ఆ వీడియో స్టార్ట్ చేసినప్పుడే నేను కంప్లీట్గా మీతో ఒక గేమ్, మీకు ఈ గేమ్ నేను చేయగలుగుతాను ఓన్గా, నేను అది నేర్చుకున్న తర్వాత వేరే గేమ్ అయినా నేను చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ మీకు రావాలి. అండ్ ఇలాంటి స్క్రిప్టబుల్స్, ఇలాంటి టాపిక్స్ మీరు అడిగినప్పుడు నేను సపరేట్గా చేస్తాను. బట్ స్టిల్ మెయిన్గా మనం వీడియో లైక్ ఇప్పుడు గేమ్ సిరీస్, ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాం కదా, అలాంటి వీటిలో ఖచ్చితంగా ఇంకా అడ్వాన్స్గా వీటిని యూజ్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ వాచ్ ఇట్. నీరజ్, ఐ థింక్ యూ గాట్ an idea about scriptables, and all other guys who are watching this video, I think you have an idea right now of what is a scriptable is. ఇంకేమైనా అర్థం కాకపోతే ప్లీజ్ మెన్షన్ ఇన్ కామెంట్స్, దాని గురించి పర్టికులర్గా నేను చేస్తాను. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ స్క్రిప్టబుల్ అగైన్ ఐ విల్, ఐ మీన్ స్క్రిప్టబుల్ రిలేటెడ్ టాపిక్ అయినా సరే నేను మళ్ళీ చేస్తాను, నో వరీస్. సో యా, see you in the next video. Until then, keep learning. Everybody, like people who are watching my videos from a long time or who are already subscribers, share the video, like, and comment if anything is there, so anything I missed and all. Bye.